నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో సకల శుభాలను పొందటానికి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి శకునాలను పాటించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే ఉదయం నిద్ర లేవగానే అరచేతిని కానీ, గోవు యొక్క పృష్ఠభాగాన్ని కానీ, వేదాధ్యయనం చేసినటువంటి విప్రుడిని కానీ, సుమంగళి స్త్రీని కానీ, అగ్నిహోత్రాన్ని కానీ దర్శించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని గోభిల స్మృతిలో వివరించడం జరిగింది. అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే సంధ్యావందనం చేసినటువంటి బ్రాహ్మణుడిని, కపిల గోవును, సన్యాసిని, సముద్రాన్ని దర్శిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పరాశర స్మృతిలో వివరించడం జరిగింది. అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను దర్శనం చేసుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఉదయం నిద్ర లేవగానే పెరుగు, నెయ్యి, తెల్ల ఆవాలు, మారేడుకాయ, గోరోచనం, పూలమాల వీటిని చూడటం, వాటిని స్పృశించటం శుభశకునమని భావప్రకాశం అనే గ్రంథంలో వివరించడం జరిగింది. అలాగే ఆయుర్దాయాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి, అపమృత్యుదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఉదయం నిద్ర లేవగానే ముఖాన్ని నేతిలో దర్శిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో వివరించడం జరిగింది. అలాగే ఎవరైనా సరే నిత్య జీవితంలో దంతధావనానికి తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ ఈ దంతధావనం ఆచరించినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే శిరస్నానం ఆచరించే వాళ్ళు సోమవారం, బుధవారం, శనివారం ఈ 3 వారాల్లో శిరస్నానం ఆచరించడం ద్వారా చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నిద్రించే సమయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. నిద్రించే సమయంలో సొంత గృహంలో తూర్పు వైపు తలగడగా, అత్తవారింట్లో దక్షిణ దిక్కుగా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పడమర దిశగా శిరస్సును ఉంచి నిద్రించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. అదేవిధంగా భోజనాన్ని స్వీకరించే సమయంలో తూర్పు ముఖంగా కానీ, దక్షిణ ముఖంగా కానీ కూర్చొని భోజనాన్ని స్వీకరించినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా స్నానాన్ని ఆచరించిన తర్వాత రావి చెట్టు లేదా వేప చెట్టు లేదా జమ్మి చెట్టు ఇలాంటి చెట్లు మీ పరిసర ప్రాంతాలలో ఉన్నట్లయితే ఆ చెట్లకు నమస్కారం చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి నెలలో అమావాస్య తర్వాత వచ్చేటటువంటి క్రొత్త నెలలో నెల పొడుపును చూడటం శుభసూచకం. ఎవరైనా సరే ఈ నెల పొడుపును చూసినట్లయితే ఊహించని రీతిలో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయని కూడా శాస్త్రాలలో వివరించడం జరిగింది. నెల పొడుపును ఎప్పుడైనా సరే దర్శించగానే క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర హిరణ్మకుటవాసాయ బాలచంద్ర నమోస్తుతే అనే శ్లోకాన్ని స్మరించుకున్నట్లయితే ధనలాభం కలిగే సూచనలు ఉన్నట్లుగా శాస్త్రాలలో వివరించడం జరిగింది. ఇలా ప్రత్యేకమైనటువంటి సూచనలు దైనందిన జీవితంలో పాటించడం ద్వారా సకల కార్యాలలో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన రజతమాలతో జపం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, రజతమాలతో జపం చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అమలంబై అమృతోపమానమై దివ్యామూల్య విస్తారమై విమలంబై ధరసన్మహాత్మ్యయుతమై విభ్రాజమానంబునై అమితానందకరంబునై అగణితంబై యొప్పు నీ నామమున్ సమతిన్ గొల్చెడి భాగ్యమిమ్ము జగదీశ సత్యనారాయణ. ఓ సత్యనారాయణ స్వామి, అమలంబై నీ నామము అది పరమస్వచ్ఛమైనది. అమలంబై అమృతోపమానమై, అమృతం తాగటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ
సత్యాన్ని పలికినప్పుడు అమృతపానం చేసిన దానికంటే కూడా పరమానందం కలుగుతుంది, శక్తి కలుగుతుంది. అమృతం తాగితే ఎంత శక్తి కలుగుతుందో అంత శక్తి కూడా సత్య భాషణం వల్ల కలుగుతుంది. అలాగే స్వచ్ఛత ఏర్పడుతుంది. మనస్సుకి, హృదయానికి, శరీరానికి, వాక్కుకి కూడా సత్య భాషణం వల్ల స్వచ్ఛత ఏర్పడుతుంది. అమలంబై అమృతోపమానమై దివ్యామూల్య విస్తారమై, దివ్యత్వాన్ని పొందటం, మనిషి దేవుడవటం ఎలా అని ఆలోచించటం మానేసి, మనిషి అబద్ధం చెప్పకుండా సత్య మార్గంలో గనక సాగినట్లయితే సత్యవాక్కుతో, సత్యదృష్టితో తప్పకుండా భూమి మీద దేవతలా బతుకుతాడు, భూమి మీద దేవుడు అనిపించుకుంటాడు. దివ్యామూల్య విస్తారమై, అమూల్యము, ఇంత అని విలువ కట్టలేనటువంటిదల్లా ఈ ప్రపంచంలో సకల లోకాలలోనూ ఒకే ఒక్కటి, అదే సత్యం. అది అమూల్యం. అమృతానికి కూడా విలువ కట్టచ్చు. పరాక్రమంతో వెళ్ళి గరుత్మంతుడు దాన్ని పట్టుకొచ్చాడు. ఇంత పరాక్రమవంతుడైతే అమృతాన్ని పొందవచ్చు, ఇంత తపస్సు చేస్తే అమృతాన్ని పొందవచ్చు అని లెక్క కట్టచ్చు. తపస్సుతోనో, పరాక్రమంతోనో, మరి ఒక త్యాగంతోనో, యజ్ఞంతోనో అమృతానికి విలువ కట్టచ్చు. కానీ సత్యానికి వెల ఎవరూ కట్టలేరు. అది అమూల్యం. దివ్యామూల్య విస్తారమై, అది అనంతమైనది. అది ఎంత విస్తరించి ఉన్నదంటే ఈ విశ్వమంతా కూడా ఉన్నది ఈ సత్యం. అది ఇక్కడ ఉన్నది, ఇక్కడ లేదు అని లేదు. ప్రతి చోట కూడా దాన్ని దర్శించవచ్చు. దాన్ని దర్శించేటువంటి దృష్టి మనకి ఉండాలి. దివ్యామూల్య విస్తారమై విమలంబై, పరమస్వచ్ఛమై, ధర సన్మాహాత్మ్యయుతమై, అనేకానేక మహిమలతో కూడుకున్నది ఈ సత్యం. విభ్రాజమానంబునై, సత్యం ఎప్పుడూ కూడా కుచించుకుపోయి ఉండదు. నిర్భయముగా ప్రకాశిస్తూ గంభీరముగా, ధైర్యముగా ఉంటుంది. విభ్రాజమానంబునై అమితానందకరంబునై, పైగా అది అనంతమైనటువంటి ఆనంద స్థితిలో ఉంటుంది ఈ సత్యం అనేది. దాన్ని ఆశ్రయించినట్లయితే అందరికీ కూడా అటువంటి ఆనందం కలుగుతుంది. అమితానందకరంబునై అగణితంబై యొప్పు నీ నామమున్, దాన్ని ఎవరూ కూడా లెక్క కట్టలేరు. దాని శక్తి ఇంత అని కొలవటానికి ఎవరి దగ్గర సాధనం లేదు. అటువంటి అమితానందకరంబునై అగణితంబై యొప్పు నీ నామమున్, సమతిన్ గొల్చెడి భాగ్యమిమ్ము, చక్కని మనస్సుతో ఈ సత్యము అనేటువంటి నీ నామాన్ని నేను ఆరాధించేలా, సత్యదృష్టితో ఉండేలా, సత్యమార్గంలో సాగేలా, సత్యవాక్కులు కలిగి ఉండేలా నన్ను అనుగ్రహించవయ్యా. జగదీశ సత్యనారాయణ అంటూ ఆ సత్యనారాయణ స్వామికి సర్వసమర్పణ చేసుకొని అద్భుతమైన పద్యరచనతో గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, భక్తి తత్పరులు శ్రీ మన్నవ రాధాకృష్ణ శర్మ గారు రచించిన సత్యనారాయణ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. గత సూక్తులలో గురువును గుర్తించేది ఎలాగా అనే విషయంలో కొంచెం గంభీరమైనటువంటి సూక్ష్మాలను మనకు అందించారు. అయితే గుర్తించాక ఏం చేయాలి? గురోః పదార్చ ప్రదదాతి యోగం, యోగేన లభ్య స్వయమేవ సిద్ధి, జలప్రదానేన ఫలం ప్రసూతే ద్రాక్షానతే వక్త్రపుటే దదాతి అని శిష్య కర్తవ్యాన్ని ఉదాహరణ ముఖంగా ఉపదేశిస్తున్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఒక రైతుకి ద్రాక్ష పళ్ళు స్వయంగా పండించు తినాలి అనిపించింది. ద్రాక్ష విత్తు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని తీసుకొచ్చి ఆ ద్రాక్ష మొక్క నాటాడు. నాటే ముందర అడిగాడు, ఏం చేయాలండి అని. ఏం లేదయ్యా, జాగ్రత్తగా నేల దున్నాలి, మెత్తగా చేయాలి, కుదురు చేయాలి, ఆ మొక్క నాటి నీళ్లు పోయాలి,
నీళ్లు పోస్తే ఆ మొక్క పెరుగుతుంది, మొక్క పెరిగిన కొద్దీ ద్రాక్ష పళ్ళు వచ్చేస్తాయి అన్నారు. సరే చెప్పారు కదా, మెత్తగా చేశాడు మట్టి, మొక్క పెట్టేశాడు, నీళ్లు పోసాడు, ఒక కొండ నీళ్లు, ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ దాని మొహం చూడ్డు. పక్క రైతు చూశాడు, 4 రోజుల మంది తర్వాత, ఏమిట్రా ద్రాక్ష మొక్క పెట్టావు, ఎండిపోతుంది, ఇటో కూర్చున్నావు ఇట్రా అథవా అన్నాడు. అదేమిటయ్యా నువ్వు ఏమని చెప్పావు నాకు, నువ్వు మట్టి మెత్తగా చేయమన్నావు, నీళ్లు పోయమన్నావు, పోసా కదా, ఆ ద్రాక్ష పండాలి నా నోట్లోకి రావాలి, అంతేగాని ఇదే మాట అన్నాడు. అలా కాదురా, రోజు నీళ్లు పోయాలి అన్నాడు. అలాగా అయితే పోస్తానండి, రోజు నీళ్లు పోస్తున్నాడు, పెరుగుతోంది. దాన్ని మీరు చివరికి ద్రాక్ష పళ్ళు కూడా వచ్చినాయి. అయినా సరే వీడు కోయడు తిండు. ఏంటంటే ఈ చెట్టుకి మాత్రం కృతజ్ఞత ఉండక్కలేదా, తెచ్చా కదా, నాటా కదా, నీళ్లు పోస్తున్నా కదా, రోజు నా నోట్లో పండు తీసి వేయాలి కదా అంటాడు. ఇదేం పిచ్చి పని రా, ద్రాక్ష పండు పండించడం వరకే ద్రాక్షకి పని. నువ్వు నీళ్లు పోసావు కనుక, మట్టిని జాగ్రత్తగా శ్రద్ధగా మెత్తగా చేసావు కనుక అది మెల్లిగా పెరిగి ద్రాక్ష పళ్ళు వచ్చినాయి, పండినాయి, బాగున్నాయి. కోసుకు తింటే నీ విధి ఇప్పుడు, అంతేగాని నేను కోసుకు తిన్నాను, నేను ఇట్టగా చేతులు కట్టు కూర్చుంటాను, నా నోట్లోకి ద్రాక్ష పండు వచ్చి పడాలంటే పడదు. ఇంకా 4 రోజులు వదిలిపెట్టావంటే పళ్ళు రాలిపోయి నేల మీద పడిపోతాయి తప్పితే నీ నోట్లో మాత్రం పడవు అన్నారు. అలాగా అమ్మడ ముందరే చెప్పలేదే మీరు, నాకు మొదట చెప్తే బాగుండేది అన్నట్ట. అలా ఉందయ్యా గురువుగారి దగ్గర కూడా నువ్వు చేసే పని. గురో పదార్చ కర్తవ్య అని చెప్పారు. గురుసేవ చేయవయ్యాను, గురుపాద సేవ చేయవయ్యా అన్నారు. గురుపాద సేవ చేయమన్నారు కదండి, డబ్బులు కట్టేశాను, పాదపూజ చేసేసాను, ఇంకా అన్ని వివరాలు ఇచ్చేయడం వారి పని అన్నాడు. అలా ఎలా ఇస్తారయ్యా, మాటికి సేవ చేయాలి అన్నారు. అలాగా మాటికి అంటే ఎన్నిసార్లు అండి, సంవత్సరాలు 2 సార్లు చేయమంటారా, 3 సార్లు చేయమంటారా, ఎంత కట్టమంటారు అని అడుగుతారు, కడతారు, పాదపూజలు చేస్తారు. అలా రాదు. గురుపాద సేవ కనుక నువ్వు చేస్తే ఏం చేస్తా అంటే యోగ రహస్యం నీకు అందిస్తాడు. గురో పదార్చ ప్రదదాతి యోగం, యోగ విద్య నీకు అందిస్తాడు. ఓ ప్రాణాయామం నేర్పుతాడు, ఒక ధ్యాన విధానం నేర్పుతాడు, మనసును ఏకాగ్రం చేసినందుకు, చింతన చేసినందుకు ఒక బీజాక్షరం అందిస్తాడు, ఒక మంత్రం అందిస్తాడు, ఒక తత్వ రహస్యం అందిస్తాడు. దాన్ని బట్టి నీ కృష్ణుడు చేయాలి. అంతేగాని ద్రాక్ష పండు దానంతరదే నీ నోట్లో రాలినట్టుగా, అది రావటం ఎట్టా సంభవం కాదు. అట్లాగే యోగసిద్ధి దానంతరం వచ్చేమంటే రాదు. గురుసేవలు నీకు లభించేది ఏమిటంటే ఒక యోగ రహస్యం లభిస్తుంది. ఆ యోగ రహస్యాన్ని పట్టుకుని సాధన నువ్వే చేయాలి. ఎలాగైతే రైతైన వాడు చక్కని వ్యవసాయం చేసి బాగా పంట వచ్చేట్టు చేసుకుంటాడో, చేసుకున్నాక ఆ పంటని అది కోసుకున్న దాన్ని జాగ్రత్త చేసుకుని నిలవించుకున్న దాన్ని వండుకోవడం, ఇంత కార్యక్రమాలు చేస్తే అప్పుడు ఆకలి తీరుతుంది. అలాగే గురుసేవ కనుక చేసినట్టయితే, గురుపాద సేవ చేసినట్టయితే యోగ రహస్యం లభిస్తుంది. ఆ యోగ రహస్యాన్ని నువ్వు సాధన చేస్తే సాధన తర్వాత నీకు ఫలితం వస్తుంది తప్పితే కేవలం నేను గురువుగారికి నమస్కారం పెట్టేశానండి, డబ్బులు ఇచ్చేశానండి, అయిపోయింది నాకు మోక్షం వచ్చేయాలంటే మాత్రం రాదయ్యా. అలాంటి పిచ్చి పనులు చేయకు. యోగ సాధన నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు సాధించుకోవాల్సిందే, నువ్వు సిద్ధి పొందవలసిందే అని నిష్కర్షగా చెబుతున్నారు. అటువంటి నిష్కర్షతో కూడినటువంటి సాధన మనకు లభించుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తముపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దుర్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 6:50. తిథి సప్తమి మధ్యాహ్నం 1:32 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 12:16 వరకు.
వర్జం మధ్యాహ్నం 12:30 నుంచి 2:04 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5:07 నుంచి 5:58 వరకు, అమృతకాలం రాత్రి 9:55 నుంచి 11:29 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు: కర్కటక సంక్రమణ పుణ్యకాలం మరియు భానుసప్తమి. భానుసప్తమి ప్రయుక్తంగా సామాన్యంగా ప్రతి ఆదివారం చేసుకునేటువంటి సూర్యనారాయణమూర్తి పూజే ఈరోజు చేయడం విశేషం. ఎందుకంటే సప్తమి ఆయనకి ప్రీతికరమైనదే, భానువారము ప్రీతికరమైనదే. కాబట్టి ఆ సూర్యారాధన, సూర్యోదయానికి ముందు చన్నీళ్లతో స్నానం చేయడం, తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నపు వేళ ఆ సూర్యుడిని ఆరాధించుకోవడం, ఒకపూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, మాంస పదార్థాలు తినకపోవడం, తేనె వాడకపోవడం మొదలైన చర్యలన్నిటి ద్వారా సంపద సిద్ధిస్తుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. కర్కాటక సంక్రాంతి కూడా కావడం వల్ల సంక్రమణ సంబంధమైన పుణ్యకాలము. మకర సంక్రాంతికి అయినట్లయితే సంక్రాంతి తరువాత నుంచి ఫలితం ఉంటుంది. కర్కాటక సంక్రమణకు సంక్రాంతికి ముందు సమయం నుంచి పుణ్యకాలంగా ఉంటుంది. ఆ కారణంగా సాయంకాలం 4:20 కర్కాటక సంక్రమణం జరుగుతున్నప్పటికీ సూర్యోదయంతోనే ప్రారంభించి కర్కాటక సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది. ఆ పుణ్యకాలం సందర్భంగా మనం చేసేటువంటి దానాలు చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. పెరుగు దానం చేయడం ద్వారా పిల్లలు మనకు అనుకూలంగా అభివృద్ధిలోకి వస్తారు. ఇంకా విశేషించి పితృదేవతలను ఆరాధించడం ద్వారా కూడా సంపద సిద్ధిస్తుంది, డబ్బుకి లోటు ఉండదు. అలాగే మన పిల్లలు ధార్మికులుగా, సమాజానికి పనికొచ్చేవారుగా అభివృద్ధిని సాధిస్తారు. నేటి ఆణిముత్యాలు. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు ముల్లోకాలకు ప్రతినిధులు. వీరిని సేవించినట్లయితే సమస్త దేవతలను ఆరాధించిన ఫలం వస్తుంది. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. అంత తెల్లని శివుని ఇంట్లో విషం నీలకంఠం అనే ఆచుందిటండి. అలాంటి సరస్సులో స్నానంగా బయలుదేరారు అమ్మవారు అని ఎంత అందంగా చూపిస్తున్నాడు. శైవాలితాం గళరుచా శశిశేఖరస్య కామాక్షి కాంతి సరసీం త్వదపాంగ లక్ష్మీ మందం సమాశ్రయతి మజ్జనఖేళనాయ. ఆ కడకంటి చూపు అనే మహారాణి లక్ష్మీదేవి ఆవిడ సిగ్గుతో కలిసి వెళ్ళింది అని వర్ణించారు. ఇక్కడ అపాంగ లక్ష్మి అనే శబ్దం ఇక్కడ ఇంత చక్కగా ప్రయోగించి చూపిస్తున్నారు. తర్వాత మనం 52వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. పాషాణ ఏవ హరినీలమణిర్దినేషు ప్రమ్లానతాం కువలయం ప్రకటీకరోతి నైమిత్తికో జలదమేచకి మా తతస్తే కామాక్షి శూన్యముపమానమపాంగలక్ష్మ్యా. ఇప్పటి వరకు అమ్మ చూపుని ఎన్నిటితోనూ ఉపమానం చేశాడు కదా. ఉపమానం అంటే ఏమిటి? పోలిక. అనేకంతో పోల్చి చెప్పాడు. ఇప్పుడు అంటాడు ఆ తప్పుని క్షమించేసే అన్నాడు. ఏంటి? మిగిలిన వాడితో పోల్చడం. ఎందుకంటే నీ చూపుకి పోలిక లేదమ్మా, అనాకలిత సాదృశ్యం. అంటే పోలిక చెప్పలేము నీ చూపుకి. ఎందుకంటే దేంతో పోల్చాను ఇంతవరకు నేను చేసినవి కొన్ని ప్రధానంగా ఎవరినైనా చూపులతో వర్ణించేటప్పుడు పూర్వకవులు వాడినవి ఇవ్వండి. ఇంద్రనీల రత్నాలతో పోలుస్తారు. 1, 2 నల్ల కలువలతో పోల్చుతారు. 3వది చక్కని మేఘంతో పోలుస్తారు. మేఘం ఎలాగైతే చల్లగా ఉండి వర్షం కురుస్తుంది, ఇలాంటి వర్ణన ఈయనే చేశాడు. ఇలా కవులందరూ పోల్చారు. అలాగే నీ చూపులకి నీ కన్నులకి పోల్చి నేను ఇంద్రనీల మణులతోనూ నల్ల కలువలతోనూ మేఘాలతోనూ పోల్చాను. ఆ పొరపాటేనమ్మా అది. ఎందుకంటే వాటితో పోల్చకూడదు. ఎందుకంటే వాటికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. నీ చూపులకు ఆ డ్రాబ్యాక్స్ లేవు. ఏమిటా డ్రాబ్యాక్స్ చూద్దాం. హరినీలమణి అంటే ఇంద్రనీలమణి ఏదో నిగనగలాడుతుందని నల్లగా ఉందని పోలిక తీసుకున్నాను, కానీ అది పాషాణ ఏవ, అది కఠినమైన రాయి. నీ చూపుకి ఇంద్రనీల కాంతులున్నా రాయితనం లేదమ్మా, అందుకు వాటితో పోల్చకూడదు అన్నాడు ఇక్కడ. 2వది
నల్ల కలువతో పోల్చడం. నల్ల కలువతో ఎలా పోలుస్తాం? నల్ల కలువ ఏదో మెత్తగా ఉంది, నీలంగా ఉందని పోల్చేశాను, పైగా నీ కన్నులు ఎలా ఉన్నాయి ఆ ఆకారంలో ఉన్నాయని పోల్చేశాను. కానీ దానిలో లోపం ఉంది, ఆ లోపం నీకు లేదు. ఆ లోపం ఏంటంటే దినేషు ప్రమ్లానతాం, పగటిపూట వాడిపోతుంది ఆ నల్ల కలువ. నీ కన్నులు పగలు కూడా వాడిపోవు కదమ్మా, అందుకు నల్ల కలువతో కూడా పోల్చలేం. ఇక జలదమేచకిమా తతస్తే నైమిత్తిక అన్నాడు. మేఘంతో పోల్చుదామా అంటే మేఘాలు నైమిత్తికం. నైమిత్తికం అంటే వాటి సీజన్ అప్పుడు వస్తాయి అవి. కనుక మేఘంతో నీ చూపును పోల్చడం తప్పు, ఎందుకంటే సీజనల్. నీది సీజనల్ కాదమ్మా, ఎల్లవేళలా లభిస్తూ ఉంటుంది, ఒక కాలంలోన ఎల్లవేళలా లభిస్తుంటుంది. కానీ మేఘాలతో పోల్చకూడదు. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? చమత్కారమా? చమత్కారం అని కాదు. అమ్మవారి చూపులకు ఏ దోషము లేదు. ఒకటి, ప్రపంచంలో కనబడే ఏ ప్రాకృతిక విషయముతోనూ పోల్చలేని అలౌకికమైన దివ్యమైన స్వరూపం అమ్మవారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే వశిన్యాది వాగ్దేవతలు కూడా మాటి మాటికి ఉపమానాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడారండి లలితా శాస్త్రంలో. మనం ఊరకనే చదువుతాం కానీ అర్ధస్ఫూర్తి చదవండి మీరు ఒక్కసారి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అన్నాడంతే. అమ్మ పాదములు పద్మాలను ఓడిస్తున్నాయన్నాడు, అంతేగాని పద్మాల్లా ఉన్నాయని అనలేదు. అలాగే అన్ని చోట్ల అదే జాగ్రత్త పడ్డాడు అక్కడ. ఎందుకు అలా చేసాడంటే మనకు పాదాలు అర్థం కావాలంటే పద్మాలతో పోల్చి చెప్తేనే అర్థమవుతాయి. పోల్చి చెప్తే మరొక ప్రమాదం ఉన్నది, పద్మాల్లో ఉన్నాయన్నమాట అనుకుంటాం. అందుకు పోలిక చెప్తూనే దాన్ని మించి ఉన్నాయని చెప్పాడు. ఇంక మనం ఊహించుకోవాల్సిందే. ఆ చెప్పడంలో వశిన్యాది వాగ్దేవతల ఉద్దేశం ఏంటంటే అది అలౌకికం. లోకంలో కనబడే ఏ వస్తువైనా ప్రకృతిజం. ప్రకృతిజం అంటే ప్రకృతి వికారముల వలన కలిగినది. అమ్మ స్వరూపము అది ప్రకృతిజము కాదు. ప్రకృతిజమైన ఏదైనా సరే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, నశించిపోతాయి. ఇది ప్రకృతిజం కాదు, అమ్మ యొక్క స్వరూపము. అది ప్రకృతికి కూడా మూలమైనటువంటిది, పరతత్వ రూపం అది. ఆ కారణం చేతనే ఆ వికారములు లేవు, అలౌకికమని చెప్పడానికి వర్ణన చేస్తున్నారు. అందుకని ఊరకనే చెప్పే కవిత్వం కాదు ఇది. ఈ స్ఫూర్తితో మనం చూస్తూ 62వ పద్యంలోకి ప్రవేశిద్దాం. ఇవి మనం ముఖ్యమైనవి ఎంపిక చేసి వెళుతున్నామని చూపిస్తున్నాం. ఇందులో అమ్మవారి చూపులు ప్రసరిస్తే ఏమిటి ఫలితం లభిస్తుందో చెప్పారు ఇక్కడ. అమ్మ చూపు ఒక్కసారి సోకితే వాడికి లభించే ఫలితం. అయితే ఈ సోకడం ఎప్పటికి సోకుతుందండి? జంతో సకృత్ ప్రణమతో జగదీడ్యతాంచ తేజస్వితాంచ నిశితాంచ మతిం సభాయాం కామాక్షి మాక్షిక ఝరీమివ వైఖరించ లక్ష్మించ పక్ష్మలయతి క్షణమీక్షణంతే. సకృత్ ప్రణమతో క్షణమీక్షణంతే. ఈ రెండు మాటలు దగ్గర చూద్దాం. సకృత్ ప్రణమత, ఒక్కసారి నమస్కరించిన వాడిని నువ్వు క్షణం సేపు చూస్తే చాలమ్మా అన్నారు ఇక్కడ. చూడండి, కొన్ని సీమ టపాకాయలు ఉంటాయి, పెద్ద వరుస పెడతారు. ఆ టపాకాయలు పెట్టి అది ఎక్కువసేపు నిప్పు దగ్గర పెట్టక్కర్లే, ఒక్కసారి పెట్టండి చాలు. ఒక్కసారి నిప్పు తగిలితే చాలు. నిప్పు దగ్గర ఒక్కసారి పెట్టండి, నిప్పు ఒక్కసారి తగిలితే చాలు. ఏమవుతుంది? చూస్తూ ఉండడమే, మొత్తం పీల్చి పారేస్తుంది. అదేవిధంగా ఒక్కసారి ఆ తల్లి చూపు దగ్గర మనం నమస్కారం చేస్తే, ఒక్కసారి చూపు మనకు సోకితే మొత్తం అజ్ఞానం అంతా పేలిపోతుంది. అందులో సందేహం లేదు. ఇక్కడ ఒక 100 సంవత్సరాల చీకటి ఉన్న గదిలో దీపం వెలిగిస్తే ఆ దీపానికి చీకటి పోగొట్టడానికి 100 సంవత్సరాలు పట్టదు, వెలిగించడం ఆలస్యం. అది గుర్తుపెట్టుకుంటే చాలు. అమ్మ కారుణ్యం లభించడం ఆలస్యం, మొత్తం అజ్ఞానం నశిస్తుంది. అది లభించడం కోసమే తపరపడాల్సింది. జంతోహో సకృత్ ప్రణమత, ఏ జంతువైనా, ఇప్పుడు జంతువు అయితే చాలు, అంటే జన్మించిన ఎవడైనా సరే సకృత్ ప్రణమత, ఒక్కసారి నమస్కరిస్తే, నమస్కరించవలసిన విధముగా నమస్కరిస్తే. నమస్కారం అంటే చేతులు జోడించడం, తల వంచడమే కాదు, చిత్త సమర్పణం, మరొకటి కాదు. ఇక్కడ మనం అనేక మార్లు చెప్పుకున్నాం కదా, మనస్సమర్పణమే నమస్కారం. అది సకృత్ ప్రణమత, ఒక్కసారి నమస్కరించాడా వాడికి లభించే గుణములు చూడండి. జగదీడ్యతాంచ తేజస్వితాంచ నిశితాంచ మతిం సభాయాం మాక్షిక ఝరీమివ వైఖరించ లక్ష్మీంచ. 5 ఒక్కసారి విచ్చుకుని వస్తాయిటండి. ఇక్కడ పక్ష్మలయతి అనగానే విచ్చుకుని లభించుట అని అర్థంట. ఏమిటో చూడండి. జగదీడ్యతాం, జగదీడ్యతాం అంటే సమస్త లోకము చేత పూజింపబడే గౌరవం వస్తుంది. ముందు ప్రతివాడు కోరుకునేది అదే కదా, అందరూ తనను చూసి గౌరవించాలని ప్రతివాడు కోరుకుంటాడు. అలా అందరి చేత గౌరవాలు అందుకునే స్థితి ఇస్తుంది. మొట్టమొదటిది కనిపించిన ప్రతివాడు గౌరవిస్తాడు, అది జగదీడ్యతాం. రెండవది తేజస్వితాం, శరీరంలో ఒక వర్చస్సు ఇస్తున్నది. అలాగే నిశితాంచ మతిం సభాయాం,
పదునైన బుద్ధి ఇస్తున్నది. ఆ పదునైన బుద్ధితో పండితులందరూ కూర్చున్న సభలోనైనా మెప్పించగలిగే జ్ఞానంతో మాట్లాడతాడు వాడు. అది చెప్తున్నారు ఇక్కడ. సభ అంటే పండితులు కూర్చున్న చోటు అని అర్థం. ఆ పండితులున్న చోట మెప్పించడం మహా కష్టం అండి. అలాంటి పండిత సభలో మెప్పించేటంత పదునైన జ్ఞానము అమ్మవారు చూపిస్తున్నది. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నిజంగా లక్ష్మణస్వామిని అనాలని కాదు, కానీ అనరాని మాట అనేసింది. అనేసిన తర్వాత లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. రామానుజం, రాముడి తమ్ముడు వెళ్ళిపోయాడు. లక్ష్మణ పూర్వజంచ, లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆవిడ అంతఃపరిశీలనం చేసుకుంది. నిజమే, తప్పు చేశాను, కానీ తద్దోషానికి ఎంత కష్టపడ్డాను. 10 నెలల నుంచి నా కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడే. అయినా మనసులో కూడా ఎన్నడూ రామ పాదములను విస్మరించలేదు. మరి ఇంత కష్టపడితే అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌచ చెయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వ మనుషాణం. చేసిన తప్పుకు ఫలితం ఉంటే చేసిన ఉపాసనకు ఫలితం ఏది? మరి పడ్డ పరివేదనకి ఫలితం ఏది? అది లేనప్పుడు నేను దీన్ని ఎందుకు నమ్మాలి? నేను దీన్ని నమ్మకపోతే ఏం చెయ్యాలి? నిజానికి ఆవిడలో ఉన్నటువంటి ధర్మం మరొక నిర్ణయం చేసుకునేటట్టు చెయ్యదు. కాబట్టి ఈ శరీరంతో ఉండదు, అసలుకి అనవసరం. ఈ శరీరంతో ఉంటే ఏమవ్వాలి? కష్టాలు పడాలి. ఇక్కడ ఏమిటి? నేను కోరుకున్న బ్రతుకు ఇవ్వడు రావణుడు. నేను కోరుకున్న బ్రతుకునివ్వడానికి నమ్ముకున్నవాడు రాడు. నేను కష్టాలు పడుతూ ఉండలేను. కష్టాలన్నీ దేనివి? మనసువి, శరీరానివి కూడా. ఈ శరీరమే నశించిపోతే గొడవే లేదు. అంటే ఆత్మహత్య చేసుకోవడం తప్పని సీతమ్మకి తెలీదా? ఆవిడకి బాగా తెలుసు శాస్త్రం. కానీ ఆవిడ ఎందు అటువంటి సన్నివేశం వైపుకి నడిచేటట్టుగా బుద్ధి కలగలేదనుకోండి, ఆ రోజునే కలగలేదనుకోండి, పెద్ద ప్రమాదం ఒకటి ఉంది కాలంలో. ఇది హనుమ వచ్చిన రోజునే కలగాల అండి ఈ ఆలోచన. అంటే హనుమ వెళ్ళిపోయిన తర్వాత కలిగితే రామాయణం ఏమైపోతుంది? ఆవిడ ఊరిపోసేసుకుంటే. ఆవిడ ఓ మాట అంది, రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట ఏమిటంటే, నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు. నేను ఇలా బ్రతకలేని చచ్చిపోదామంటే చచ్చిపోవడానికి ఓ శస్త్రం పట్టుకొచ్చి ఓ కత్తి ఇవ్వరు, విషం ఇవ్వరు. చచ్చిపోవడానికి వీల్లేదు, తాను కోరుకున్నట్టు బ్రతకడానికి వీల్లేదు. ఈ రెండిటి మధ్య నలిపేవాడేవాడు రావణుడు. అది వాడి రాక్షసత్వం. కాబట్టి నేను ఉండను ఈ శరీరంతో. మరి ఎలా చచ్చిపోవాలి అంటే, ఇప్పుడు మీరు ఒకటి బాగా గమనించండి. ఆవిడికి ఆలోచన ఇవ్వాలే వచ్చింది కాబట్టి, హనుమ వచ్చిన రోజునే వచ్చింది కాబట్టి, మాట్లాడడానికి ఉపశాంతిని ఇవ్వడానికి హనుమ ఉన్నారు. ఆ ఆలోచన తర్వాత రాకూడదు, ఇవ్వాలే రావాలి. ఎందుకంటే నచ్చ చెప్పేవాడు పైన కూర్చుని ఉన్నాడు. 2 ఆయన ప్రయోజనం అవుతుంది. ఆయన మౌనంగా బాధపడుతున్నాడు. ఎలా అసలు ఈవిడితో మాట్లాడడం, ఏమని మొదలెట్టాలి? ఇప్పుడు ఆవిడ మనస్థితి హనుమ గమనించారు. ఈవిడ ఎవరిని నమ్మే స్థితిలో లేదు. ఎవరైనా రావణాసురుడే అలా వచ్చాడేమో. పైగా అసలు మాట్లాడడానికి మనిషి లేడు. ఆ పిరికితనం ఎంత ఎక్కువైపోయి ఉంటుంది. రామకథా సౌందర్యంగా ఆలోచించండి. ఆవిడ లోకమాత, ఆవిడ లక్ష్మీదేవి, ఆవిడ లలితాదేవి, అవి కాసేపు పక్కన పెట్టండి. రామకథా సౌందర్యంగా ఆలోచించండి. ఇప్పుడు ఇవాళ నేను వెళ్ళిపోతే రేపొద్దున్న ఎప్పుడైనా ఈ ఆలోచన వస్తే, నేను మీతో అన్నాను కదా, ఆపద ఇవ్వవలసిన వాడు ఆపద రాకుండా ముందు ఆలోచించాలి. అది భగవంతుడంటే. ఆవిడికి ఇప్పుడు ఇంత పెద్ద ఆలోచన వచ్చేసింది. పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వ మనుషాణం అని. ఈ ఆలోచన ఇవ్వాలే వస్తే హనుమ ఉండగా హనుమ జోక్యం చేసుకుని శాంతినిచ్చి పెడతారు. ఆ తర్వాత అటువంటి ఆలోచన రాదు. 2, హనుమకి మాట్లాడడానికో మంచి అవకాశం తనంత తాను అకస్మాత్తుగా వచ్చేస్తుంది. మాట్లాడి ఉంగరం ఇవ్వాలి తప్ప మాట్లాడకుండా చటుక్కున ఉంగరం ఇస్తే ఆవిడ నమ్మే స్థితిలో లేదన్న విషయం హనుమకు అర్థమవుతోంది. ఇది సౌందర్యం సుందరకాండలో. ఇదన్నీ మహర్షి వర్ణిస్తారా? మీరు రామాయణం చదివినప్పుడు ఇంతకన్నా ఉత్కంఠతో కూడుకున్న సన్నివేశం ఏముంటుంది నాకు చెప్పండి. అసలు అంత రసపట్టు, అబ్బా ఎంత ఉద్విగ్నత, అంత అద్భుతమైన రచన. ఇవన్నీ ఎక్కడ మహర్షి చెప్పరు.
ఆంతర విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అందులో ఉన్న సౌందర్యాన్ని ధర్మం కోసం కొట్టుకుంటున్నారు ఎవరైనా మనం ఎలా తప్పించుకుపోయి సుఖాలను అనుభవిద్దామని ఆలోచించట్లేదు. అది సౌందర్యం. ఇప్పుడు అని ఆ తల్లి ఆలోచించింది, మరి ఎలా చచ్చిపోవడం నేను? ఆ ఆలోచన ఇవాళే రావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తర్వాత వచ్చిందనుకోండి ఏమో ఏమైనా జరగచ్చు. హనుమ జోక్యం చేసుకోవాలంటే ఇవ్వాలే. అది భగవంతుడి యొక్క నిర్ణయం. ఆయన ధర్మాన్ని కాపాడడానికి అలా ఆలోచన చెయ్యకపోతే ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం లోకానికి కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, నాకు ఎటూ కత్తిచ్చేవాడు లేడు, నాకు ఎటూ విషమిచ్చేవాళ్ళు లేరు, మరి దేని చేత చచ్చిపోవాలి అంటే తనకి పొడుగైనటువంటి తన కేశపాశం తనకి గుర్తొచ్చింది. ఇప్పుడు జడతోటే చచ్చిపోతాను అని సీతాధవేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్బధ్యవేణ్యుద్గ్రథనేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థిత సా మృదు సర్వగాత్రి. పరమ మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి తల్లి ఆ జడని పైకెత్తి పట్టుకుని జడనే ఉరితాడుగా కంఠం చుట్టూ తిప్పుకుని ఇప్పుడు అది బిగుసుకోవాలి. అందుని ముడి వేసుకుని రెండవ వైపు ముడి వేసేయాలి. ముడి వేసేసి పైకి వెళ్ళిపోతే ఆ జటయే తనకి ఉరి అయి మరణిస్తుంది. నేను ఈ పూసినటువంటి శించుపావృక్షపు కొమ్మను ఉంచి కిందకి దానికే జట కట్టేసుకుంటాను. ఎలాగో ఉపవాస కృషాం దీనాం విశ్వసంతీం పునఃపునః, ఎలాగో శరీరం కృషించిపోయిందిగా, ఆ కొమ్మ చటుక్కున పైకి వెళ్ళిపోతుంది చెయ్యి వదిలేసినప్పుడు. వెళ్ళిపోతే ఈ జట బిగుసుకుపోతే ఆ జటకే వేలాడిపోతాను, శరీరం అంతమైపోతుంది. ఉరిపోసుకోవడం పరమ తప్పు, ఆత్మహత్య చేసుకోకూడదు అన్నది ఆవిడికి తెలియదా? ఆవిడికి తెలుసు. కానీ ఆవిడకి అలా చేసుకోవాలన్న ఆలోచన ఇవాళే వచ్చేటట్టు చేయడంలో గొప్పతనం ఈశ్వరుడు యందుంది. ఎందుకంటే హనుమ మాట్లాడడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన అనుకోని పరీక్ష ఆయనకు వచ్చింది. ఇప్పటి వరకు సీతమ్మ ఉరిపోసుకుంటోంది. అడిలిపోయిన వారు ఎవరంటే హనుమ. ఎందుకనంటే ఇదెక్కడి ప్రారంధం, సీతమ్మని చూద్దామని వచ్చాను, ఫలానా చోట ఉంది స్వామి అని వెళ్ళి చెప్పచ్చు అనుకున్నాను. తీరా వచ్చి చూసిన తర్వాత అమ్మ బాబోయ్, ఈవిడ పాతివ్రత్యం, అంత సౌందర్యం, ఆ మహాతల్లి ఆవిడ తేజస్సు చూసి విడిచిపెట్టి వెళ్ళలేక సన్నివేశం వెనక సన్నివేశం నడిచిపోతుంటే ఆకుల చాటున అలాగే ఉండిపోయాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ. ఇక పరీక్షిత్ రాజు అడిగినటువంటి విపులమైన ప్రశ్నకు శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ పరీక్షిత్ మహారాజా, నువ్వు రాజఋషుల్లో గొప్పవాడివి, నువ్వు చక్కని నిశ్చయమైన బుద్ధి గలవాడివి, నీకు శ్రీకృష్ణుని కథలయందు అచంచలమైన ప్రీతి ఉంది. వాసుదేవ కథా ప్రశ్న పురుషాం శ్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రం తత్పాద సలిలం యథా. భగవంతుడైన శ్రీకృష్ణుడి కథలకు సంబంధించిన ప్రశ్న చెప్పేవాడిని, ప్రశ్నించినవాడిని, వినే ప్రతి ఒక్కరిని, ఈ ముగ్గురిని శ్రీహరి పాదాల నుండి పుట్టిన గంగలాగా, ఆయన పాదాలను అభిషేకించిన తీర్థంలాగా నిశ్చయంగా పవిత్రం చేస్తుంది. లక్షల కొద్ది సైన్యం గల రాక్షసులు గర్వించిన రాజుల రూపంలో రాజ్యాన్ని ఏలసాగారు. రాక్షసులు గర్వించినటువంటి రాజులు, వీళ్ళంతా కూడా ఆ రాజుల రూపంతోనే, రాక్షసులు కూడా రాజులు అయిపోయారు. ఆ రూపంతో రాజ్యాన్నంతా వాళ్ళు వశం చేసుకొని వెళ్తున్నారు. ఆ దుర్మార్గుల భారాన్ని భూమి మొయ్యలేకపోయింది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడాలనుకున్నది. గోరూపాన్ని ధరించి బ్రహ్మదేవుడి వద్దకు వచ్చింది. ఆమె కన్నీరు కారుస్తూ, జాలి కలిగేలాగా రోధిస్తూ
ఆక్రోశించింది. తనకు కలిగిన ఆపద గురించి బ్రహ్మదేవుడికి చెప్పింది. ఇది బాగా మీరు వినండి, ఈ కథ మీరు వినాల. బ్రహ్మదేవుడు భూమాతకు కలిగిన కష్టం గురించి తెలుసుకున్నాడు. చెబుతూనే కష్టం చెప్పుకొని వచ్చింది, భూమాత ఎందుకు కష్టం వచ్చిందని. తనతో పాటు భూదేవి దేవతలను కూడా వెంట పెట్టుకొని పాలసముద్ర తీరానికి వెళ్ళాడు. ఆయన వెంట శంకరుడు కూడా వెళ్ళాడు. అక్కడ బ్రహ్మదేవుడు ఏకాగ్రమైన చిత్తంతో నిలబడి పురుష సూక్తాన్ని పఠిస్తూ పురుషోత్తముని స్తుతించాడు. జగత్తును పాలించే శ్రీహరి ఆయన భక్తుల కోరికలను అనుగ్రహించి కష్టాలను పారద్రోలుతాడు. ఆయనను దేవతలు కూడా ఆరాధిస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు సమాధి స్థితిలో హృదయాకాశమందు అశరీరవాణి పలికిన పలుకులను విన్నాడు. తర్వాత ఆయన దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, పురుషోత్తముడు నాకు చెప్పిన మాటను మీకు చెబుతున్నాను, వినండి. విన్న తర్వాత వెంటనే ఏమాత్రము ఆలస్యం చేయకోకుండా అలాగే ఆచరించండి. నేను చెప్పింది ఆచరించండి. భూదేవికి కలిగిన కష్టం గురించి మనం చెప్పకముందే ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆయనకి మనం చెప్పాల్సిన పని లేదు. ఆయనకి ఈ కష్టం తెలీదా? మనం ఇక్కడ మాట్లాడుతుండేది అంతా తెలుసు. ఆయన ఇక్కడే ఉన్నాడు, మనలోనే కనపడుతున్నాడు. మనకు ఒకరికొకరు కనపడుతున్నారు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళటం అనేది ఏమో కానీ చూస్తాం. ఆయన భూలోకంలో తిరుగాడుతూ తన కాలమనే శక్తితో భూమి యొక్క భారాన్ని నశింపచేస్తాడు. ఆ శ్రీహరి ఈశ్వరుడికి కూడా ఈశ్వరుడై ఉన్నాడు. ఆయన ఆ పని పూర్తి కావించే లోపలే మీరు మీ అంశాలతో యదు వంశాల్లో జన్మించండి. మీరంతా వెళ్ళి యదు వంశంలో జన్మ తీసుకోండి. వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు శురస్త్రీయః. భగవంతుడైన పురుషోత్తముడే స్వయంగా వసుదేవుడింటిలో అవతరిస్తాడు. ఆయనకు సేవ చేసి ఆ ప్రీతి కూర్చటం కోసమే దేవతా స్త్రీలు కూడా జన్మించాలి. అక్కడ అందరూ వెళ్ళాలి కదా. అవతారం వచ్చినప్పుడు అంత ముందుగా సిద్ధం చేసుకోవాలి కదా, శ్రీహరి వస్తున్నాడని చెప్పేసి. శ్రీహరి సర్వజగన్నివాసుడు కదా, స్వయం ప్రకాశ స్వరూపుడు. ఆయన అంశమే అనంతదేవుడు కదా. ఆ 1000 పడగల దేవుడైనటువంటి ఆదిశేషుడు శ్రీహరిని ప్రీతిని చేకూర్చటానికి ఆయన కంటే ముందుగానే అవతరిస్తాడు. చాలామంది ముందుగా అవతరిస్తారు. శ్రీహరి యొక్క మాయాశక్తిచే ఈ జగత్తు మోహించబడుతోంది కదా. పూజ్యురాలైన ఆ దేవి శ్రీహరి ఆదేశాన్ని అనుసరించి దేవకార్య సాధనకై తన అంశతో జన్మిస్తుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరీచి మొదలైన ప్రజాపతులను ప్రభువైన బ్రహ్మదేవుడు దేవతలను ఈ విధంగా చెయ్యమని ఆజ్ఞాపించాడు. తరువాత మంచి మాటలతో భూదేవిని కూడా ఓదార్చి తన లోకానికి వెళ్ళాడు. ఇదంతా జరుగుతుంది. స్వామి అవతరిస్తాడు, భూలోకం యొక్క భూభారం తగ్గిస్తాడు, నువ్వు సమాధానంగా ఉండు అని సమాధానం చెప్పాడు. ఆయన లోకము భూమి మొదలైన లోకాల కంటే చాలా గొప్పది ఆయన లోకం. భూమి ఇంతే చిన్నది ఆయన దృష్టిలో, ఒక శాసోగింజంత. అంతేమిటి, ఎన్ని లోకాలు ఉన్నాయి ఆయనది? అన్ని లోకాలు ఆయన నిండి ఉన్నాడు కదా. ఇదేదో చిన్న లోకం ఇది. దీంట్లో కొంచెం ఏదో జరుగుతున్నది, కథ జరుగుతున్నది. ఇక్కడ అవతారం మళ్ళీ తీసుకోవాలా, ఇక్కడ ఉండేటువంటి రాక్షసులను సంహారం చేయాలా, పొగురుబోతులైనటువంటి రాజులను సంహారం చేయాలా. ఇట్లా చేసినప్పుడు కదా భూభారం తగ్గుతుంది, నువ్వు యోచన చేయొద్దు అని సమాధానం చెప్పారు బ్రహ్మాది ఆది దేవతలందరూ కూడా. పూర్వము యాదవులకు సూరసేన మహారాజు ప్రభువై ఉన్నాడు. ముందు ఆయన మథురా నగరంలో నివసిస్తూ మథురా రాజ్యవాసులను సూరసేన దేశవాసులను కూడా పాలించాడు.
ఆ మహారాజు కాలం నుండే మథుర యాదవ రాజులకు రాజధానిగా మారింది. అక్కడ భగవంతుడైన శ్రీహరి ఎల్లవేళలా నివసిస్తూ ఉంటాడు. ఆ మథురలో ఒకనాడు శూరుని పుత్రుడైన వసుదేవుడు దేవకీదేవిని పెళ్ళాడాడు. ఆ క్రొత్త పెళ్లి కొడుకును క్రొత్త పెళ్లి కూతురుతో కలిసి ప్రయాణించాలని రథమెక్కాడు. పెళ్లి బాగా జరిగింది. కంసుడు ఉగ్రసేనుడు కుమారుడు, దేవకీదేవి అతడి చెల్లెలు, అంటే పినతండ్రి కూతురుని. కంసుడు దేవకీకి సంతోషాన్ని కలిగించాలనుకున్నాడు. తన చెల్లెలకు తానే స్వయంగా గుర్రాల కళ్ళెములను పట్టుకొని రథాన్ని నడిపించాడు. అతడి వెనుక 100 కొద్ది బంగారు రథాలు నడిచాయి. అన్ని తీసుకొచ్చాడు చెల్లెలకి ఇవ్వటానికి. ఉగ్రసేనుడి సోదరుడు దేవకుడు, అతడికి కూతురంటే మహా ఇష్టం. అందుచేత ఆమె అత్తవారింటికి వెళ్లే సమయంలో ఆయన బంగారు మాలల ధరించిన 400 ఏనుగులను, చూడండి ఎన్నిస్తున్నాడు కూతురికి, 400 ఏనుగులను, 15,000 గుర్రాలను, 1800 రథాలను, అంతేగాక చక్కగా అలంకరించుకున్నవారు సుకుమారులైన 200 మంది దాసీయులను కూడా పెళ్లి కానుక ఇచ్చాడు. కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు ప్రయాణం ప్రారంభించగానే ఒక్కసారిగా శంఖాలు, తూర్యాలు, మద్దెళ్ళు, భేరీలు శుభసూచకంగా మ్రోగాయి. ఇక ఆ రథము వెళుతోందండి, చూడటానికి ఎంత ఆనందంగా ఉందో. అప్పుడు మార్గ మధ్యలో ఏం జరిగిందంటే, ఏం జరిగిందా చూస్తాం ఏం జరిగిందో. అసలు ఎట్లా వెళుతున్నారు ఈ రథాలంతా కూడా. ఎన్ని వేల బంగారు మాలలతో అలంకరించబడినటువంటి ఏనుగులు, బంగారు రథాలు, మంది మాగదులంటే చాలా మంది సేవకులు, సైనికులు, ఇంతమంది బయలుదేరారు. పెద్ద 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 అలంకారంతో ఏనుగులను 15,000 గుర్రాలట, 400 ఏనుగులట, 1800 రథాలట. ఇక అంతేగాక చక్కగా అలంకరించుకున్నటువంటి సుకుమారులైనటువంటి 200 మంది దాసీలను కూడా పెళ్లి కానుక ఇచ్చాడు. ఇంతమంది వెళుతూ ఉంటే ఆకాశవాణి ఒక్కపారి ఏం చేసిందన్నారా? నారాయణ నారాయణ నారాయణ. మళ్ళీ చెప్పుకుందాం.